హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మన ఫ్యూచర్ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీదే డిపెండ్ అవబోతూ ఉంది. ఇప్పటిదాకా కరెంట్ సినారియో గనక అబ్జర్వ్ చేస్తే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే మనం మాక్సిమం ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉన్నాం. కానీ మెల్లగా సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీకి మనం కన్వర్ట్ అవుతూ ఉన్నాము. అయితే ఇండియన్ గవర్నమెంట్ రన్ చేసే టాప్ 2 థర్మల్ ఇండస్ట్రీస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్గా చెప్పుకోవచ్చు. అయితే మనం సింపుల్గా ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్లో ఇన్వెస్ట్ చేసి అలా వదిలేస్తే మనకు కావాల్సిన రిటర్న్స్ వస్తాయా అని పాస్ట్ డీటెయిల్స్ బట్టి అబ్జర్వ్ చేస్తే ఎన్టీపీసీ గత 5 సంవత్సరాలుగా కేవలం ఎవ్రీ ఇయర్ 3% రిటర్న్సే ఇస్తూ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం పవర్ గ్రిడ్ పాస్ట్ 5 ఇయర్స్గా కేవలం 8% రిటర్న్స్ ఇస్తూ ఉంది. అయితే ఈ రెండు కంపెనీలు కూడా దాదాపుగా 3 నుంచి 4% మనకి డివిడెండ్ ఇస్తూ ఉన్నాయి. అందుకని డివిడెండ్ని కూడా కనుక మనం కన్సిడర్ చేస్తే ఎన్టీపీసీ 3+4 ఒక 7% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అండ్ పవర్ గ్రిడ్ 8+4 12% వరకు మనకి రిటర్న్స్ ఇచ్చింది. అంటే యావరేజ్గా మనం ఒక 10 to 11% ఈ కంపెనీస్ మనకి యావరేజ్ రిటర్న్స్ ఇస్తున్నాయి అని అనుకోవచ్చు. ఎందుకు ఇలాగా ఈ కంపెనీస్ ఇంత తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి అని అంటే ఈ రెండు కంపెనీస్ కూడా వాటి యొక్క మెచ్యూరిటీ స్టేజ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. సో యూజువల్గా ఒక బిజినెస్ లైఫ్ సైకిల్లో ఎప్పుడైతే మనం గ్రోత్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేస్తామో అలాంటప్పుడే మనకి హెవీ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఈ స్టాక్స్ ఆల్మోస్ట్ మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఇవి గత 5 సంవత్సరాలుగా మనకి పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. కానీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఈ బిజినెస్ లైఫ్ సైకిల్ యొక్క స్టైల్ని మార్చింది. సో ఎలా మార్చింది అని అంటే న్యూ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎక్స్టెన్షన్ అవుతూ అంతకుముందు ఈ స్టాక్స్ కన్సాలిడేషన్ లెవెల్స్ నుంచి బ్రేక్ అయ్యి న్యూ హైస్ని రీచ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ న్యూ లైఫ్ సైకిల్ ఎక్స్టెన్షన్కి మెయిన్ రీజన్ క్లీన్ ఎనర్జీ. కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం కోసం గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ట్రాన్సిషన్లో ఈ రెండు కంపెనీస్ కూడా కోల్ నుంచి సోలార్ అండ్ విండ్ కి స్లోగా ట్రాన్సిషన్ చేసుకుంటూ డెవలప్ అయ్యే ఫేజ్ లో ఉన్నాయి. అయితే ఈ ట్రాన్సిషన్ వల్ల కొన్ని మేజర్ డిసడ్వాంటేజెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సోలార్ అనేది థర్మల్ కంటే చీపర్ అన్నమాట. అయితే యాజ్ ఎ కన్స్యూమర్ మనకి సోలార్ చీపర్ కాబట్టి మనకి బెటర్ అవ్వచ్చు. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ కంపెనీస్ కి సోలార్ వల్ల లో టారిఫ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి లో టారిఫ్స్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళకి లో క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతాయి. ఇలాంటి లో క్యాష్ ఫ్లోస్ జనరేట్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఆర్ఓఈ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్ఓఈ డిక్రీజ్ అవుతుందో ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ లో పెద్దగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ బిజినెస్ లైన్ లో నేను చదివిన వన్ ఆఫ్ ది ఆర్టికల్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ఎన్టీపీసీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 11 to 15% వరకు ఆర్ఓఈ రికార్డ్ చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు సోలార్ ప్యానెల్స్ కి కన్వర్ట్ అయ్యి సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తారో అలాంటప్పుడు వీళ్ళ ఆర్ఓఈ అనేది సింగిల్ డిజిట్కి రావచ్చు. అంటే దాదాపుగా 9% వరకు పడిపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆన్ ది బ్రైటర్ సైడ్ మనం అడ్వాంటేజెస్ గనక అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ట్యాక్సెస్ తగ్గించడం లేకపోతే సోలార్ ప్యానెల్స్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఇలాంటి వాటి వల్ల కంపెనీస్ కి పవర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఆబ్వియస్ గా సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది వెన్ కంపేర్ టు థర్మల్ పవర్ ప్లాంట్స్. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పవర్ గ్రిడ్ అండ్ ఎన్టీపీసీ కన్సాలిడేషన్ లో ఉండి ఇప్పుడే మళ్ళీ న్యూ హైస్ ని రీచ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టర్మినల్ డ్యూరేషన్. యాక్చువల్గా ఈ కంపెనీస్ ఆల్మోస్ట్ మెచ్యూరిటీ స్టేజ్ కి రీచ్ అవ్వబోతున్నవి కాస్త మళ్ళీ ఈ రెన్యూబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ వల్ల న్యూ లైఫ్ సైకిల్ ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఈ రెండు కంపెనీస్ కూడా చాలా మంచి ప్రాఫిటబుల్ అండ్ రెవెన్యూ గ్రోయింగ్ కంపెనీస్. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ 2011లో 56,000 crores దాకా ఉన్నది యాజ్ ఆఫ్ నౌ 1,32,000 crores దాకా రెవెన్యూ కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ప్రాఫిట్ కూడా ఎవ్రీ ఇయర్ ప్రాఫిటబుల్ కంపెనీ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి గ్రోత్ రికార్డ్ చేస్తూ ఉన్న కంపెనీ ఎన్టీపీసీ. అండ్ అలాగే పవర్ గ్రిడ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా దీని యొక్క రెవెన్యూ కూడా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం దీని ప్రాఫిట్ కూడా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉంది. 2011 నుంచి 2022 దాకా దాదాపుగా రెవెన్యూ 5 times పెరిగితే ప్రాఫిట్ కూడా దాదాపుగా మనకి 5 times పెరిగిందనమాట. సో ఎప్పుడైతే మనకి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ రెండు ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతాయో అలాంటప్పుడు ఈ కంపెనీస్ మనకి మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నాయి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే ఈ రెండు స్టాక్స్లో మనం
మనం డివిడెండ్ని కూడా యాడ్ చేస్తే ఆన్ యావరేజ్ మనకి దాదాపుగా 11% రిటర్న్సే వస్తాయి. ఒకవేళ మీరు 11% రిటర్న్స్తో హ్యాపీగా ఉంటారు అని అనుకుంటే అలాంటప్పుడు ఈ స్టాక్స్లో జస్ట్ అలా ఇన్వెస్ట్ చేసి వదిలేయచ్చు. కానీ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ చెప్తున్న ఇన్ఫ్లేషన్ మనకి 7-8% అయితే మనకి ప్రాక్టికల్గా బయట మనం 10-11% ఇన్ఫ్లేషన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి జస్ట్ ఇన్ఫ్లేషన్ని కనుక మైనస్ చేస్తే మన రిటర్న్స్ జస్ట్ 0-1% ఉంటాయి. అందుకని ఈ స్టాక్స్ని జస్ట్ మనం కొనుక్కొని హ్యాపీగా రిలాక్స్గా ఉండలేము, మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ కావాలి. సో ఒకవేళ ఎక్కువ రిటర్న్స్ కావాలి బట్ స్టిల్ మనం పవర్ గ్రిడ్ అండ్ ఎన్టీపీసీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దానికంటూ ఒక స్ట్రాటజీ ఉంది. అది మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ పవర్ గ్రిడ్ అండ్ ఎన్టీపీసీ యొక్క స్టాక్స్ని కంపేర్ చేశాను. సో ఇక్కడ మీకు పింక్ కలర్లో కనపడుతున్నది ఎన్టీపీసీ యొక్క చార్ట్ అండ్ బ్లూ కలర్లో కనపడుతుంది పవర్ గ్రిడ్. యూజువల్గా కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఎన్టీపీసీ ఏమో పెరుగుతూ ఉంటుంది బట్ పవర్ గ్రిడ్ పడుతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనకి మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు పింక్ కలర్లో కనపడుతున్న ఎన్టీపీసీ ఇంతగనం పడితే పవర్ గ్రిడ్ యొక్క ఫాల్ అనేది కొంచెం తక్కువగా కనపడుతూ ఉంది. సో ఇలా ఈ రెండు స్టాక్స్ ని మనం కంపేర్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఎయిదర్ ఎన్టీపీసీలో కానీ పవర్ గ్రిడ్ లో కానీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ ఆఫ్ ది పీరియడ్ ఎన్టీపీసీ అనే స్టాక్ ని మనం బై చేసుకుని ఉన్నాం అని అనుకుందాం. అయితే ఒక పర్టికులర్ టైం పీరియడ్ వచ్చేసరికి పవర్ గ్రిడ్ స్టాక్ లో సడన్ గా ఒక ఫాల్ వచ్చింది. అలాంటప్పుడు మనం ఎన్టీపీసీని ఎగ్జిట్ అయిపోయి అక్కడ మనం పవర్ గ్రిడ్ స్టాక్ ని ఎంటర్ అవుతాం అనమాట. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కొంత టైం పీరియడ్ అయ్యేసరికి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్టీపీసీ స్టాక్ అక్కడే ఉంది బట్ పవర్ గ్రిడ్ స్టాక్ మాత్రం లోస్ నుంచి రికవర్ అయ్యి ఒక పీక్ దగ్గరికి వచ్చింది. సో ఇలాంటప్పుడు మళ్ళీ మనం పవర్ గ్రిడ్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఎన్టీపీసీలోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ కొంత టైం పీరియడ్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ ఎన్టీపీసీ ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది బట్ పవర్ గ్రిడ్ అనేది బాటమ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం పవర్ గ్రిడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ పవర్ గ్రిడ్లో మనం ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఎన్టీపీసీ ఆ లెవెల్ నుంచి ఒక పర్టికులర్ లెవెల్కి ఫాలో అయింది బట్ పవర్ గ్రిడ్ మాత్రం అదే రేంజ్లో ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎన్టీపీసీలోకి ఎంటర్ అవ్వచ్చు. తర్వాత ఎన్టీపీసీలో ఒక బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ లెవెల్స్లో మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇలా ఈ రెండు స్టాక్స్ మధ్యలో మనం ప్లే చేస్తూ మనం ఎక్కువ రిటర్న్ సంపాదించవచ్చు. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు పవర్ గ్రిడ్ అనే స్టాక్ని బై చేశారు అని అనుకుందాం. సో ఈ రోజు మీరు పవర్ గ్రిడ్ బై చేసినప్పుడు దాదాపుగా 220 రూపీస్ ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు మీరు ఎన్టీపీసీ ప్రైస్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ 150 రూపీస్ ఉంది అని అనుకుందాం. తర్వాత ఒక 6 months తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే పవర్ గ్రిడ్ సేమ్ ప్రైస్ 220 దగ్గర ఉంది బట్ ఎన్టీపీసీ మాత్రం 150 నుంచి సమ్వేర్ 110 రూపీస్ దాకా పడిపోయి ఒక 30% ఫాల్ మనకు కనపడుతుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రాటజికల్గా పవర్ గ్రిడ్ నుంచి ఎన్టీపీసీకి షిఫ్ట్ అవ్వచ్చు. షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇది నార్మల్ ప్రైస్ 150కి రాగానే మనం ఎగ్జిట్ అవుతాం. సచ్ దట్ మళ్ళీ మనం ఒక 30-40% రిటర్న్ ఈ స్టాక్లో ఎర్న్ చేయగలుగుతాము. అయితే నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో పవర్ గ్రిడ్ ఎక్కువగా పడలేదు, ఇన్ఫ్యాక్ట్ సేమ్ ప్రైస్ ఉంది అని అనుకుంటున్నాం. అదే ఒకవేళ 200 రూపీస్ దాకా పడిపోతే మనం ఏం చేయాలి? ఆబ్వియస్గా మనం డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. పవర్ గ్రిడ్ యాక్చువల్గా మనకి 10% పడింది బట్ ఎన్టీపీసీ మాత్రం 30% పడింది. కాబట్టి స్టిల్ మనం ఈ స్టాక్ నుంచి ఈ స్టాక్కి జంప్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రెండు స్టాక్స్లో కూడా మనకి దాదాపుగా 3-4% డివిడెండ్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ రెండు స్టాక్స్ కూడా యూజువల్గా సిమిలర్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ వీటి పర్ఫార్మెన్స్ బిజినెస్ వైజ్ కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి వీటి రిటర్న్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఒక్కోసారి పవర్ గ్రిడ్ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఎన్టీపీసీ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ నేను అబ్జర్వ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా కొన్నిసార్లు అందరూ ఎన్టీపీసీని బై చేస్తున్నారు, కొన్నిసార్లు అందరూ పవర్ గ్రిడ్ని బై చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు బై చేస్తున్నారో అలాంటప్పుడు ఒక పర్టికులర్ స్టాకే మనకి ర్యాలీ ఇస్తూ ఉందన్నమాట. అయితే వీళ్ళు యూజువల్గా ఎప్పుడైతే స్టాక్స్ బాటమ్ అవుతాయో అలాంటప్పుడు బై చేస్తూ ఉన్నారు. అందుకని ఈ రెండు స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఏ స్టాక్ ఎక్కువగా పడిపోతే ఆ స్టాక్ని మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి తొందరగా మనకి రివర్సల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఒకసారి నేను చెప్పినట్టుగా దీన్ని సింపుల్గా లాజికల్గా అర్థం చేసుకొని ఈ రెండు స్టాక్స్ని ప్లే చేయండి. మీరు ఆబ్వియస్గా ఈ ఇన్వెస్ట్మెంట్లో వచ్చే రిటర్న్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక ఈ పవర్ గ్రిడ్లో కానీ ఎన్టీపీసీలో కానీ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, యూజువల్గా ఈ స్టాక్స్ యొక్క హిస్టారికల్ రిటర్న్స్ మనకి మ్యాక్సిమం 5-10% ఉన్నాయి. అండ్ డివిడెండ్ మనం యాడ్ చేసుకుంటే ఒక 11-12% వరకు మాత్రమే మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో 11-12% రిటర్న్స్ మనకి ఎలాగో సరిపోవు కాబట్టి మనం ఎయిదర్ వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదా నేను ఈ వీడియోలో చెప్పినట్టు స్ట్రాటజికల్గా ప్లే చేస్తూ ఏ స్టాక్ పడిపోయినా
అయిపోయిందో ఆ స్టాక్లోకి షిఫ్ట్ అవుతూ రివర్సల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యి నార్మల్ స్టాక్కి షిఫ్ట్ అవుతూ ఇలా గనక మనం రొటేట్ చేసుకున్నాము అని అంటే అలాంటప్పుడే మనం మేబీ ఇంకొక 5% రిటర్న్స్ ఎక్కువ సంపాదించి 16-18% రిటర్న్స్ మనం సంపాదించగలుగుతాము. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.